మార్కుల వలలో పడకండి. మార్కుల మత్తులో మునక్కండి. నిజానికి చాలామంది తల్లిదండ్రులు కేవలం మార్కుల మీద మాత్రమే దృష్టి పెట్టి, వాళ్ళను వాళ్ళు స్ట్రెస్‌కి గురి చేసుకుంటున్నారు. పిల్లల్ని కూడా స్ట్రెస్‌కి గురి చేస్తున్నారు. ఈవెన్ స్కూల్ మేనేజ్‌మెంట్స్‌ని కూడా వాళ్ళు స్ట్రెస్‌కు గురి చేస్తున్నారు. నిజానికి విత్తు ముందా, చెట్టు ముందా అనే మీమాంస మీకు గుర్తుండే ఉంటుంది. మరి స్కూల్ మేనేజ్‌మెంట్స్ మార్క్స్ మీద ఫోకస్ చేయడం వల్ల వీళ్ళు ఇలా మారిపోయారా? లేక పేరెంట్స్ వల్లే స్కూల్ యాజమాన్యాలు అలా చేస్తున్నాయా? అన్నది అర్థం కాని ప్రశ్న. కానీ తల్లిదండ్రులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మార్క్స్ అనేది విద్యార్థి యొక్క జ్ఞానానికి, నైపుణ్యానికి కొలమానం ఎంత మాత్రము కాదు. కొంతవరకు మాత్రమే అవి ప్రతిబింబిస్తాయి. కాబట్టి కేవలం మార్క్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారంటే, విద్యార్థి యొక్క భావి జీవితానికి అంటే ఫ్యూచర్‌లో వాళ్ళ యొక్క నాలెడ్జ్, స్కిల్స్‌ని మీరు దెబ్బతీస్తున్నారని అర్థం. కాబట్టి అట్‌లీస్ట్ ఫిఫ్త్ టు నైన్త్ వరకు 5-9 తరగతి వరకు మార్క్స్ మీద కాకుండా వాళ్ళ నాలెడ్జ్, స్కిల్స్ జ్ఞానం ఎలా ఉంది? నైపుణ్యాలు ఎలా ఉన్నాయి? 3 లాంగ్వేజెస్ మాట్లాడగలుగుతున్నారా? రాయగలుగుతున్నారా? చదవగలుగుతున్నారా? వారి యొక్క కెపాసిటీ దాంట్లో ఎలా ఉంది? అలాగే మ్యాథ్స్‌లో వాళ్ళు రియల్ టైమ్‌లో లెక్కలు ఎలా చేయగలుగుతున్నారు? ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇది ముఖ్యం మనకి. అలాగే సైన్స్ పట్ల వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంది? సమాజం పట్ల ఎంత అవగాహన ఉంది? ఇది ముఖ్యం కానీ కేవలం మార్క్స్ మీద ఫోకస్ చేయడం వల్ల మనం స్వల్పకాలిక లక్ష్యాల కోసం, స్వల్పకాలిక ఆనందాల కోసం దీర్ఘకాలికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి ఫోకస్ ఆన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అండ్ ఆఫ్టర్ థాట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ మార్క్స్ అట్‌లీస్ట్ అప్ టు 5th టు 9th క్లాస్.